ఏపీకి సంబంధించి ఆరా మస్తాన్ నిర్వహించిన సర్వే దాని ప్రకారం చూస్తే ఓవరాల్ గా 94 నుంచి 104 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని ఆరా మస్తాన్ నిర్వహించిన సర్వేలో తేలింది. టీడీపీకి 65 నుంచి 73 సీట్లు వస్తాయని ఆయన, టీడీపీ 65 నుంచి 73, బీజేపీకి 0 నుంచి 2, జనసేనకు 6 నుంచి 8. 0 నుంచి 2 అంటే బీజేపీ 10 సీట్లో పోటీ చేసింది, కేవలం 2 సీట్లు మాత్రమే సాధించే సిచ్యువేషన్ లో 2 లేకపోతే 0 కూడా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా కూటమి పెద్ద సక్సెస్ అయినట్టు కనబడట్లేదు. అకార్డింగ్ టు ఆరా మస్తాన్ సర్వే జనసేన పార్టీకి 6 నుంచి 8 సీట్లు వస్తాయని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ 94 నుంచి 104, టీడీపీ 71 నుంచి, టీడీపీ ప్లస్ అంటే టీడీపీ జనసేన కలిపి 71 నుంచి 81. పార్లమెంట్ సీట్లలో ఆరా మస్తాన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ 13 నుంచి 15%, టీడీపీ 10 నుంచి 12%. పార్లమెంట్ సీట్లో మాత్రం కొంత ఎక్కువ కనబడుతుంది టీడీపీ, బికాస్ ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగినట్టు కనబడుతుంది. బట్ అసెంబ్లీలో మాత్రం ఓట్ ట్రాన్స్ఫర్ జరగనట్టుగా ఆరా మస్తాన్ సర్వే తెలుస్తుంది. సో ఆరా మస్తాన్ సర్వే ప్రకారం మరొకసారి జగనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. బట్ ఇప్పటి వరకు 3 డిఫరెంట్ సర్వేస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్పందన. ఒకటి ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్, జగన్ సేమ్ 100+ సీట్స్ సాధిస్తారని చెప్పారు. బట్ ఇండియా టీవీ మాత్రం సర్ప్రైజింగ్లీ పార్లమెంట్ సీట్స్ వాళ్ళు ఇచ్చారు. 19 to 23 కూటమి అని చెప్పారు. ఎన్డీఏ కూటమి 19 to 23 అన్నారు. జగన్ కి కేవలం 3 to 4 సీట్స్ మాత్రమే రాబోతున్నట్టుగా చెప్తున్నారు. సో సర్ప్రైజింగ్ రిజల్ట్స్. నెక్స్ట్ ఇంకా సర్వేస్ కూడా వస్తున్నాయి కంటిన్యూస్ గా, ఆ సర్వేస్ సంబంధించి కూడా తీసుకుందాం. ఆరా మస్తాన్ సంబంధించి 2 వచ్చాయి, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా వచ్చాయి. బట్ ఆరా మస్తాన్ సర్వేలో ఓటు డిఫరెన్స్ 2% మాత్రమే ఉంది స్పందన. 2% ఓట్ అంటే ఏ ఎగ్జిట్ పోల్ కూడా ప్రొడిక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్లో వీళ్ళు తీసుకునే శాంపిల్ ఎంత, 175 నియోజకవర్గాల్లో వీళ్ళు ఒక మొత్తం 2 లక్షల మంది ఓటర్లు ఉంటే 2,000 మంది ఓటర్స్ కూడా తీసుకోరు, 1% మాత్రమే. సో డిఫరెన్స్ కనుక 5-6% ఉంటే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ డిఫరెన్స్ ఓటింగ్ పర్సంటేజ్ 2% డిఫరెన్స్ మాత్రమే ఉన్న నేపథ్యంలో మనం ఎగ్జాక్ట్గా ఎవరు అధికారంలోకి వస్తారన్నది చెప్పలేని పరిస్థితి. ఇంకా వస్తున్నాయి సర్వేలకు సంబంధించి చూసుకుంటే కంటిన్యూస్గా డిఫరెంట్ సర్వేస్ అయితే మనకు కనబడుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వే కూడా ఇప్పుడు వస్తుంది. యాక్సిస్ మై ఇండియా ప్రకారం 127 సీట్లకు ఇండియా కూటమి 61 నుంచి 72, ఎన్డీఏ 54 to 65 అంటున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు ఎదురైన ట్రెండ్లో ఆల్ ఇండియాకు సంబంధించి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్